హలో అండి. వెల్కమ్స్ టు మధువన్. ఈరోజు మనం మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక రావి చెట్టు గురించి తెలుసుకుందాం. ఈ రావి చెట్టు దాదాపు 110 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. మా పెద్దలందరూ కూడా చెబుతూ ఉంటారు. ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి చాలామంది హిందువులు చాలామంది వచ్చి ఇక్కడికి ప్రదక్షిణలు చేసుకుంటూ ఒక దేవతా వృక్షంగా పూజించుకుంటారు. దేవతా వృక్షాల్లో ఒకటిగా చెప్పుకునేటటువంటి ఈ రావి చెట్టుకి ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీని యొక్క బెరడు, వేరు, అదేవిధంగా ఆకులు, పళ్ళు ఇవన్నీ కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. దీనిని సంస్కృతంలో పిప్పలి చెట్టు అని కూడా అంటారు. దీని యొక్క జీవిత వయస్సు దాదాపు 900 నుంచి 1500 సంవత్సరాల వరకు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉన్నటువంటి ఇటువంటి మహావృక్షాలైనటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అదేవిధంగా స్వచ్ఛమైన గాలి అనేది అందుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ బిజీ లైఫ్లో మనం ఎంతో కాలుష్యానికి గురవుతున్నాం. ఇటువంటి సందర్భంలో మనం కూడా మన జీవితంలో ఒక గంట పర్సనల్గా మన ఆరోగ్యం కోసం కేటాయించుకొని ఎక్కువగా ఉన్నటువంటి ఈ మహావృక్షాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ఒక గంట టైం స్పెండ్ చేసినట్లయితే మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము అన్నీ కలుగుతాయి. మన పూర్వీకులు మనకు చెప్పినటువంటి విషయాలని మన జనరేషన్లో ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్కి రాబోయే మన పిల్లలకి కూడా తెలియజేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అదేవిధంగా ఇది నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ అండి, ఏమీ లేదు. మన పిల్లలకి పుట్టినరోజు వేడుకలు చేస్తూ ఉంటాం కదా, అటువంటప్పుడు ఎప్పుడైతే మనం ఒక చెట్టుని వాళ్ళతో పాతడం అనేది అలవాటు చేస్తామో వాళ్ళకి అది మంచి అలవాటుగానే కాకుండా మన కాలుష్యాన్ని నివారించి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఒక మంచి లక్షణాన్ని మన పిల్లల్లో ఇప్పటి నుంచి మనం అభివృద్ధి చేయొచ్చు. ఈ ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి ఈ చెట్టు యొక్క బెరడు, వేళ్ళు, అదేవిధంగా ఆకులు, పళ్ళు నుంచి ఎన్నో రకాల ఔషధాలను తయారు చేస్తున్నారు. అవేమిటంటే ఇది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా మతిమరుపు అనే వ్యాధి రాకుండా కూడా చేస్తుంది. మనకి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది. ఇటువంటి చెట్లను మనం ఇంటి దగ్గర పెంచుకోవచ్చా అంటే మాత్రం పెంచుకోకూడదండి. ఎందుకంటే ఈ చెట్టు యొక్క వేళ్ళు భూమి లోపలికి లోతుగా కూడా చొచ్చుకొని వెళ్తాయి. కాబట్టి ఇటువంటి చెట్లను మనం విశాలమైనటువంటి ప్రదేశాల్లో, గుడి ప్రాంగణంలో, అదేవిధంగా కాలువల దగ్గర, సరస్సుల దగ్గర, రోడ్డుకి ఇరువైపులా ఇటువంటి విశాలమైనటువంటి ప్లేసుల్లో కనుక ఈ మొక్కలు పెంచినట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే మనం ప్రకృతిని కాపాడగలుగుతాము. మనం ప్రకృతిని కాపాడగలిగితే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరము కూడా బాధ్యతగా మన వంతుగా మన పిల్లలకి మన పెద్దలు నేర్పినటువంటి మంచి విషయాలని పంచుకుందాం. వాళ్ళను కూడా మంచి దిశగా పయనించేటట్టు చూద్దాము. సంస్కృతంలో ఈ రావి చెట్టుని పిప్పల చెట్టు అని అంటారు. ఇంగ్లీష్లో అయితే పీపల్ ట్రీ అంటారు. మన బుద్ధుడికి జ్ఞానాన్ని కలిగించినటువంటి వృక్షమే ఈ రావి చెట్టు. ఇటువంటి జ్ఞానాన్ని కలిగించే రావి చెట్టుని హిందువులు ఎంతో పవిత్రంగా భారతదేశంలో పూజిస్తూ ఉంటారు. జాతక దోషాలున్నా, లేదా వివాహం జరగకపోయినా, అనారోగ్య సమస్యలున్నా, మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నా అటువంటి భక్తులందరూ కూడా, అటువంటి సమస్యలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని దర్శించుకుని 11 ప్రదక్షిణలు లేదా 21 ప్రదక్షిణలు చేస్తూ ఎంతో మంచి ఫలితాలను పొందిన వారు ఉన్నారు. అంటే ప్రతి నమ్మకం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎన్నో దేవతా వృక్షాల్లో దీన్ని ఒక మంచి వృక్షంగా మనం చెప్పుకుంటూ వచ్చాము. చూడండి, ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉందో, ఎంత స్వచ్ఛంగా ఉందో, హాయిగా ఉందో. ఈ చెట్టు మా ఊర్లో 110 సంవత్సరాల నుంచి ఉంటుంది కదా, ఇది ఎంతో మందికి ఆసరాన్ని కలిగించింది. ఎన్నో పక్షులు దీని మీద సేద తీరుతూ ఉంటాయి. ఎంతోమంది ప్రజలు మాకు దగ్గరలో ఉన్నటువంటి పొలాల్లో పనిచేసుకుని వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అదేవిధంగా భోజనం చేస్తూ ఉంటారు. ఇటువంటి వృక్షాలని మనం కూడా మన ఖాళీ టైంలో చక్కగా హాయిగా మన పిల్లలతో వెళ్ళి చక్కగా హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మనం కూడా ఈ ప్రకృతిని ఇలా చూసినప్పుడు ఏదో తెలియని ఆనందాన్ని పొందుతాము.
ఇటువంటి వృక్షాలని మనం కూడా మన బాధ్యతగా పెంచుకోవాలి. ఇటువంటి వృక్షాల గురించి మనము తెలుసుకోవాలి. మన పిల్లలకి కూడా విషయాన్ని తెలియజేయాలి. వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ఇటువంటి మంచి అలవాట్లను పొందినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్‌ని పెంచుకునే దిశగా పయనిస్తారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.